హాయ్ ఫ్రెండ్స్. కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా భార్యాభర్తకి ఎడమ పక్కన ఉండాలని చెబుతారు. ఇలా ఎందుకు చెబుతారంటే దీని వెనుక ఓ పరమార్థం దాగి ఉంది. పురాణాల ప్రకారం మహాశివుడు ఎడమ వైపు నుంచి ఒక స్త్రీ జన్మించినట్లు చెబుతారు. అందుకే భార్యను వామాంగి అని పిలుస్తారని గ్రంథాలలో ఉంది. వామాంగి అంటే మనిషి శరీరంలో ఎడమ భాగంలో ఉండేదని అర్థం. అందుకే అన్ని శుభకార్యాలలో భార్యను భర్తకు ఎడమ వైపున కూర్చోబెడతారు. కానీ కొన్ని పనులలో ఆమె కుడివైపున కూడా కూర్చుంటుంది. అయితే ఇలా కుడివైపున ఎందుకు కూర్చోబెడతారనే దానికి సమాధానం తెలియదు. దీని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కన్యాదానం, వివాహం, యాక్షకర్మ, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన సమయాల్లో భార్యాభర్తకి కుడివైపున కూర్చోవాలని శాస్త్రాల్లో ఉంది. దీనికి కారణం ఈ పనులన్నీ పురుషాధిక్యతగా పరిగణిస్తారు కాబట్టి భార్యని కుడివైపున కూర్చోమని చెబుతారు. అయితే భార్య నిద్రించేటప్పుడు, ఆశీర్వాదం పొందుతున్నప్పుడు, భోజన సమయంలోనూ భర్తకి ఎడమ వైపున కూర్చోవాలి. ఎందుకంటే ఈ పనులు స్త్రీ ఆధారితమైనవిగా పరిగణిస్తారు. భార్యని అర్ధాంగి అని కూడా సంబోధిస్తారు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత భార్య తన భర్త జీవితంలోకి ప్రవేశిస్తుంది. సంతోషం, దుఃఖం రెండిటిని ఆస్వాదిస్తూ అతని జీవితంలోని ప్రతి పరిస్థితిలో భాగమవుతుంది. జీవిత భాగస్వామిగా మారడం ద్వారా ఆమె తన భర్త బాధ్యతలతో పాలు పంచుకొని పూర్తి భక్తితో అతడితో జీవితం గడుపుతుంది. భార్య లేని భర్త జీవితం అసంపూర్ణం. అందుకే మన గ్రంథాలలో ఆమెను అర్ధాంగినని అంటారు. మహాభారత కాలంలో భీష్మ పితామహుడు భార్య గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడు. భార్య ఇంటికి లక్ష్మి అని, ఆమె వల్ల వంశం వృక్షం పెరుగుతుందని చెప్పాడు. భార్యను ఎప్పుడు గౌరవించాలని, సంతోషంగా ఉంచాలని, అప్పుడే ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని బోధించాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.